హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీక్ టమోటా క్రాప్ అప్డేట్ అనేది చూసేద్దామా? రండి ఫీల్డ్లోకి వెళ్ళి గమనించేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ జీవామృతం తయారు చేశాను. అనగా 25% ద్రవ జీవామృతం ఉన్నట్లే నేను జీవామృతాన్ని తయారు చేశాను. అంటే అందులోకి మళ్ళీ 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, కొంచెం పుట్టమన్ను, 5 లీటర్ల మూత్రం, 5 కేజీల పేడ వడగట్టుకొని వేసుకొని ఒక వారం తర్వాత ఫార్మెంటేషన్ అయిన తర్వాత ఇలా వడగట్టుకొని స్ప్రేయర్ ద్వారా, అంటే ఒక చిన్న స్ప్రేయర్ ద్వారా భూమికి అందించడం జరుగుతుంది వాటర్ ద్వారా. ఫీల్డ్ అయితే ఇలా ఉంది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఫీల్డ్. అన్ని రకాల పంటలు చూడండి ఫ్రెండ్స్, ఫీల్డ్ అయితే ఇలా ఉంది. ప్రతి ఒక్క క్రాప్ గ్రోత్ అనేది మనము గమనించవచ్చు అనమాట. క్రాప్ అన్ని విషయానికి గమనించినట్లయితే ఇక్కడ ప్రధానంగా టమోటా పంట అనమాట, ప్రధాన పంట. అది ఒక పురి వేసుకోవడం జరిగింది. మిగతా పంటలన్నీ అంతర్ పంటలు, తర్వాత బయోడైవర్సిటీ క్రాప్స్ కింద వేసుకున్నాం కదా మనము. ఇక్కడ చూడండి కాకర కూడా నేను పురి వేసి అల్లిచ్చాను అనమాట. తీగ జాతికి బాగా ఇట్లా అల్లుకొని కాయలు అనేది కిందకి ఇట్లా దిగబడి బాగా కాస్తాయన్నమాట. కాకర బీర లాంటివి. ప్రధానంగా ఉండే సమస్య వచ్చి కలుపు అనమాట. ఇప్పుడు వెంటనే మనము పొలంలో కలుపు అనేది తీసేయాలి, లేదంటే క్రాప్స్కి బాగా ఇబ్బంది అవుతుంది. చూడండి బెండ, మొటిక, బంతి, అలసంద, అనుప ఈ ఆకులని మీరు గమనించినట్లయితే చాలా వెడల్పుగా ఆకులు అనేది రావడం గమనించినాము. ఎందుకంటే ఇది జీవామృతం ప్రతి 1 వీక్ మనం స్ప్రే చేస్తున్నాము, భూమిలో కూడా వదులుతున్నాం కాబట్టి అలా వెడల్పుగా ఆకులు అనేటివి వచ్చినాయని నేను అనుకుంటున్నాను. చూడండి వంగ చెట్లు కూడా కాయలు గమనించవచ్చు. తోటకూర కూడా చాలా బాగా పెరుగుతూ ఉన్నది. ఇంకా నెక్స్ట్ వీక్లో మనం ఏం గ్రోత్ ప్రమోటర్ ఇవ్వాలి. ఫీల్డ్ అనేది బంతిపూలు కూడా చూడండి, బంతిపూలు ఒక్కొక్క పువ్వు విచ్చుకోవడం మనము ఇప్పుడు గమనించవచ్చు. కంకిలు, సద్ద కంకిలు కూడా ఒక్కొక్కటే బయట రావడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫీల్డ్లో ప్రధానంగా ఉండేది చూడండి ఈ అనప, అలసంద, తర్వాత పెసర ఇలాంటి చెట్లకు ఫస్ట్ పెస్ట్ అటాక్ అవుతుంది. ఎందుకంటే వాటి ఆకులు చాలా ముదురు, అదే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఏదన్నా పురుగు తినడానికి మెత్తగా అనిపిస్తాయి వాటి ఆకులు, కాబట్టి వాటికే ఫస్ట్ పెస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి బెండ కూడా బాగా. అందుకే నెక్స్ట్ వీక్ కూడా నేను ఏదైనా గ్రోత్ ప్రమోటరు, ఏదైనా నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయాలనుకుంటున్నాను. టమాటా చూడండి ఇలా బాగా వచ్చిందనమాట, ఏది పెస్ట్ లేకుండా. ఇంకా చూడండి తీగజాతి విషయానికి వస్తే కాకర, బీర వాటితో పాటు కర్బూజా, దోస కూడా పెట్టానని. చూడండి కర్బూజా కాయలు అంత సైజు రావడం మనం గమనించవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందో. మా పిల్లలకి కర్బూజా అంటే చాలా ఇష్టము, మంచిగా తింటారు. ఇప్పుడు అది వేసవి కాలం కదా. చూడండి ఎక్కడైనా మీరు గమనించవచ్చు ఆకులకి ఎక్కడ కానీ పెస్ట్ అనేది మనకు అటాక్ కాలేదు. ఫీల్డ్ అనేది ఇలా నీట్గా పెట్టుకున్నాను అనమాట. కలుపు అనేది తీయాలి. కలుపు తీసిన తర్వాత ఫీల్డ్ అప్డేట్ అనేది నేను మీకు తెలియజేస్తాను. చూడండి మొటికకు కూడా నేను పుర్రి వేసి ఇట్లా కట్టికి అంటే పపాయ ఇప్పుడే కోసి తినేయాలనిపిస్తున్నాయి, అంత మంచిగా కలర్ వచ్చాయన్నమాట. ఇంకా నేరేడు విషయానికి వస్తే అంతా ఇలా వర్ణం తిరిగినాయన్నమాట, రెడ్ కలరు. ఇప్పుడిప్పుడే మాగుతున్నాయన్నమాట. చూడండి ఒక కాయ పీకాను, ఇంకా కొద్దిగా మాగాలన్నమాట. ఇలా ఉందన్నమాట నేరేడు కాయలు ఎగ్రెడ్ మోడల్లో. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీక్ అప్డేట్ అనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ